ఏం చేస్తారు 3 నెలలకే పోతారు 6 నెలలకే ఆగమవుతారు అని అనుకుర్రు చాలా మంది. వాళ్ళు వీళ్ళు తీరొక్క ముచ్చట్లు చెప్పిర్రు. కానీ సీఎం రేవంత్ సారు షేయ్ పార్టీలను మస్తు రువ్వడుగా ముంగటికి నడిపిస్తున్నాడు. ఇచ్చిన గ్యారంటీలకు తగ్గట్టు తాపకో ఇగ్రం చేసుకుంటా తాపకో పథకం అమలు చేసుకుంటా పబ్లిక్ల గట్టిగానే పతారా పెంచుకుంటుర్రు. ఇక అట్లిట్లా షేయ్ పార్టీలు గద్దెనెక్కి 100 రోజులైతుంది. మరి ఇక ఎట్లిట్లా అయ్యింది ఏమైంది ఒకసారి చూద్దాం పారి. మార్పు రావాలే రావాలే అనుకుంటా అట్టిట్ట చేసి గద్దెనెక్కిండ్రు షేయ్ పార్టీ వాళ్ళు. అగో ఇగో అనుకుంటా చూస్తేనే 100 దినాల పరిపాలన చేసిర్రు. ఇక గిట్ల సీట్లే ఊకున్నామో లేదో అట్లా 100 దినాలు తిరిగే లోపల అంతా అలికి పూసినట్టే చేస్తాం అన్నట్టే చెప్పిర్రు అప్పట్లా. అందుకే ఇక అయిన కాడికి 100 దినాల్లో రువ్వడిగానే పని చేసుకుంటూ వచ్చిర్రు. వచ్చి రాగానే ఆడోళ్లకు పిరి బస్సు పెట్టిర్రు, ఆరోగ్యశ్రీ పైసలు పెంచిర్రు, ప్రజాపాలన పెట్టిర్రు, పబ్లిక్ ఆపద శాపత అరుచుకున్నారు, పేదోళ్ల ఇండ్లకు పిరి కరెంట్ ఇచ్చే ఇగురం చేసిర్రు, 500కే సిలిండర్ ఇచ్చే పథకం కూడా మొన్న సురువు చేసిర్రు, ఆర్టీసోళ్లకు జీతాలు పెంచుతామని చెప్పిర్రు, ఇందిరమ్మ ఇండ్ల పథకం సురువు చేసిర్రు. ఓ గిట్ల ఒక్కొక్కటి కాదు పోన్రి, అన్న మాట మీద 100 రోజులనే మెగా డిఎస్సి వేసిర్రు. మస్తు రువడిగానే ఉరుకుతాండ్రు. పట్నంలో ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి పతారం ఎంచుకునేందుకు సర్కారోళ్ళు పట్న పోళ్ల మీద పాయిరం గట్టిగానే చూపిస్తారు. సీఎం సారు తాపకోకాడ శంకు బండలు బాతుడో పరదలు గుంజుడో ఏదో ఒక కార్యం పెట్టుకుంటాండు. అసెంబ్లీ మీటింగులు కూడా కొత్త సర్కారోళ్ళు జోరుగా నడిపించిర్రు. 2 సార్ల మీటింగులు అయితే సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు కిరికిరి గట్టిగా నడిచింది. కారు పార్టీ వాళ్ళతో లడాయి జోరుగా నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పొట్టు లొల్లి అయింది. వాళ్ళు తప్పితే వీళ్ళు తప్పితే వాళ్ళు మేడిగడ్డ కాడ పంచాది పెట్టిర్రు. ఒక్కొక్కటి కాదుపోయినరి 100 రోజులల్లా 100 తీర్ల ముచ్చట్లే నడిచినాయి. అయితే ఇంత చేస్తున్నా కాళ్ళ కట్టబెడుతున్నారని కారు పార్టీ వాళ్ళ మీద సర్కారు వాళ్ళు ఆడిపోసుకుంటుంటే మరిగా కారు పార్టీ వాళ్ళు ఏమంటారో చూడరు. ఇప్పుడు అడుగుతున్నాం, 100 రోజులు నిండినాయి. ఇంకొక 4-5 రోజులైతే బాన్స్వాడ కానీ సూర్యాపేట కానీ నల్గొండ జిల్లాలో కొన్ని ముందు నాట్లేసినటువంటి చోట వడ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేదంటే రైతులు తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు కదా అన్నట్టు. అంత ఆగం పట్టించారు అన్నట్టు మాట్లాడతారు కారు పార్టీ వాళ్ళు. ఏమైనా కొట్టుకుంటారు గిచ్చుకుంటారు, వాళ్ళు ఎట్లా వస్తారు అనుకున్నారు అందరూ. కానీ వచ్చిర్రు, సీట్లే ఊకున్నారు, అట్లిట్లా 100 దినాలు పబ్లిక్ ను పాలిచ్చిర్రు. అటు ఎంపీ ఎలక్షన్లకు కూడా బందోబస్తుగా తయారైతున్నారు షేయ్ పార్టీ వాళ్ళు. మస్తు జోరుగా నడుస్తున్నది షేయ్ పార్టీ వాళ్ళ రాజకీయం అనుకుంటారు అందరూ.